హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెంబర్ సిరీస్లో భాగంగా నెంబర్ సిరీస్ గురించి మనం చెప్పబోతున్నాను. సో నెంబర్ సిరీస్కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోలు చేయడం జరిగింది. అవి ఒకటి ఇంట్రడక్షన్ పార్ట్ చేశాను పీడిఎఫ్ రూపంలో, అలాగే ఒకటి బేసిక్ మెథడ్స్ అయితే మీకు ఒక 10 to 15 మెథడ్స్ అయితే మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకో పార్ట్ 2 వీడియోలో. ఇది వచ్చేసి మనకు పార్ట్ 3 వీడియోలో మీకు 2016 ఏప్రిల్లో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు నెంబర్ సిరీస్ నుండి 12 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 61 క్వశ్చన్ నుండి 72 క్వశ్చన్ వరకు, అలాగే 58 క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 12 మార్క్స్ మీకు ఈ వీడియోలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో, ఇన్ టైంలో మీరు క్వశ్చన్ ఎలా అబ్జర్వ్ చేసి ఇన్ టైంలో మీరు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకు వచ్చేసి ఇక్కడ 61 to 72 అంటే సీరియల్గా ఇవ్వడం జరిగింది. నెంబర్ సిరీస్ నుండి సీరియల్గా ఇచ్చాడు 12 మార్క్స్. సో ఇదైతే ఎస్ఐ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ యాడ్ మ్యాన్ అవుట్ రూపంలో మనకైతే 6 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు. 282 అంటే 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు మీకు. ఆ ఆప్షన్స్లో 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి రాంగ్ ఉంటుంది. సో దాన్ని తీసేసి అంటే అది మనకు ఆన్సర్, అదే రాంగ్ ఆన్సరే మనకు ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నట్టు. సో మిగతా 3 ఆప్షన్స్ మనకు కరెక్ట్గా ఉంటాయి, ఒకటి మాత్రం తప్పుగా ఫ్రేమ్ చేసి ఉంటుంది. సో అది మీరు ఎగ్జామ్లో కనిపెట్టాలి. సో మనకు 282, 364, 4168, అలాగే 4th ఆప్షన్ 6248. సో ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 3 into 4 12 by 2 6. సో 6ని మిడిల్ చేశాడు. 3 into 4 12 వస్తుంది. 12లో హాఫ్ మనకి 6. సో ఇక్కడ 6. ఓకే. అలాగే 4 into 8 32 by 2 16. సో 16 మిడిల్లో వచ్చింది మనకు. అలాగే 6 8 48 by 2 24. సో 24 మిడిల్. సో ఇప్పుడు మనకి ఇదేంత రావాలి? 2 into 2 4 by 2 1 రావాలి. అంటే ఇక్కడ 8 వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అన్నట్టు. అంటే ఇవి ఇచ్చిన మిగతా 3 ఆప్షన్ అంటే సెకండ్ 3 4 అంటే ఈ మిగతా 3 మాత్రం మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, అంటే వాటిని సరిగ్గా జడ్జ్ చేశాడు. కానీ ఇది మాత్రం మనకు రాంగ్గా గుర్తించడం జరిగింది. ఎలా అంటే మనకు 2 into 2 4 by 2 మనకు 1 రావాలి ఇక్కడ. సో మిడిల్లో 8 ఉంది కాబట్టి సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇదే. సో మిగతావన్నీ 3 4 12 by 2 ఇది హాఫ్ అవుతుంది. హాఫ్ 6. అలాగే 8 4 32 by 2 16 వచ్చేసి ఇక్కడ కరెక్ట్గానే ఫ్రేమ్ చేశాడు దీన్ని. అలాగే 4th ఆప్షన్ వచ్చేసి 6 8 48 by 2 24. సో 24 కూడా కరెక్ట్గానే ఫ్రేమ్ చేశాడు. సో మనకు వచ్చేసి తప్పుగా ఇచ్చింది మాత్రం ఫస్ట్ ఆప్షన్ 2 into 2 4 by 2 మనకు 1 రావాలి ఇక్కడ. ఈ ప్లేస్లో మనకు 1 వస్తే ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ 1 కాకుండా మనకి ఇక్కడ 8 ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో ఇదే రాంగ్గా గుర్తించబడింది. సో ఆడ్ మ్యాన్ అవుట్లో సో ఇలా పిక్ చేయాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ వచ్చేసి 1339 2665 3991 4223. సో ఇందులో తేడా ఏముందంటే ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆడ్ మ్యాన్ అవుట్లో కొన్ని లాజిక్స్ బేస్ చేసుకొని ఉంటాయి, అలాగే కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్లో మీరు ఆన్సర్ ఈజీగా పికప్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసి మీరు కొంచెం లాజిక్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏం లేదు, చిన్న లాజిక్ ఉంది. 133 into 2 133 into 3 133 into 1. మరి ఇది ఎంత రావాలి మనకి? 133 into 4 రావాలి. మరి వచ్చిందా? రాలేదు. సో ఆన్సర్ వచ్చేసి 4. సరిగ్గా చూడండి.
133. సో ఇది మనకు అవసరం లేదు. 133 × 1 133 అవుతుంది. సో 133 × 2 266. ఓకే, రైట్ ఆన్సర్. ఇది 133 × 3 339 అవుతుంది. మరి ఇక్కడ 133 × 4 ఎంత రావాలి మనకు? 532 రావాలి. ఇక్కడ 532 3 వస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకు 54223 వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 × 3 4 రావాలి, కానీ ఇక్కడ రాలేదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. సో మిగతా అన్నీ 133 మల్టిపుల్స్. ఇవి 133 మల్టిపుల్స్, 133 × 1 133 × 2 133 × 3. సో ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్. సో ఆడ్ బై అవుట్లో మనం ఆన్సర్ చేయాల్సింది ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఇది లాజిక్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 3 cube 27, 4 cube 64, 1 cube 1. మరి 2 cube ఎంత రావాలి మనకి? 2 cube 8 వస్తుంది. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? 46. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఆడ్ బై అవుట్లో మనం ఇలా ఆన్సర్ గెట్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే మెయిన్గా వర్గాలు, గణాలు, స్క్వేర్స్, టేబుల్స్ నేర్చుకుంటే మీకు ఈ నెంబర్ సిరీస్లో ఆన్సర్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నుంచి మీకు 12 మార్క్స్ అంటే ఎస్ఏ ఎగ్జామ్లో 12 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి మీరు టేబుల్స్ అయితే డెఫినెట్గా 1 to 10 టేబుల్స్ అయితే నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. అలాగే వర్గాలు అంటే స్క్వేర్ రూట్స్, అలాగే క్యూబ్స్ కూడా నేర్చుకుంటే సో వాటిని బేస్ చేసుకుని కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు అక్కడ ఎగ్జామ్లో ఆన్సర్ పికప్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 5 12 25 36. సో ఇది కూడా లాజిక్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. 5 దేంతో డివైడ్ అంటే 5కి మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏముండవు, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ అలాగే ఆడ్ నెంబర్ అంటే బేసిక్ సంఖ్య అలాగే ప్రధాన సంఖ్య. మరి 12 వచ్చేసి 12కి మల్టిపుల్స్ ఉన్నాయి. 3 × 4 12 అవుతుంది, 6 × 2 12 అవుతుంది. అలాగే 25కి 25 × 1 అలాగే 5 × 5. అలాగే 36కి 3 × 12 6 × 6 12 × 3. సో ఇక్కడ మనకు 5 వచ్చేసి ఇది బేసి సంఖ్య అలాగే ప్రధాన సంఖ్య కాబట్టి దీనికి కారణాంకాలు ఉండవు, అంటే ఇది దేంతో మల్టిప్లై కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ తర్వాత వచ్చే సరైన క్రమాన్ని గుర్తించండి అని మనకు 67 క్వశ్చన్ నుండి 72 వరకు ఇవ్వడం జరిగింది. ఇవి 67 నుండి మీకు 72 క్వశ్చన్స్ అయితే సీరియల్గా ఇచ్చాడు. ఇవి సీరియల్గా 6 మార్క్స్ ఇవి 6 మార్క్స్ ఇచ్చాడు. ఇంతకుముందు 6 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందాక ఆడ్ బై అవుట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇంకో క్వశ్చన్ ఉంది ఆడ్ బై అవుట్లో. అదేంటంటే 81 441 529 613. సో ఆడ్ బై అవుట్లో ఇంతకుముందు 4 to 5 క్వశ్చన్స్ అయితే చెప్పాను. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు మనకి 66 క్వశ్చన్. ఇది 66th క్వశ్చన్. ఇది క్వశ్చన్ పేపర్లో 66th క్వశ్చన్. ఏ క్వశ్చన్ పేపర్ 2016 SI
ఎస్ఏ ఎగ్జామ్లో మీకు 66 క్వశ్చన్ ఇది. సో ఇందులో వచ్చేసి మనకు 81, 441, 529, 613 ఇచ్చాడు. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా స్క్వేర్స్. ఇవి 21st స్క్వేర్, ఇది 23rd స్క్వేర్, ఇది 9 స్క్వేర్ ఇది. సో ఇది వచ్చేసి స్క్వేర్ కాదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది 9 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్, 441 అంటే 21 స్క్వేర్, అలాగే 521 అంటే మనకు 23 స్క్వేర్, 613కి స్క్వేర్ లేదు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఆడ్ అండ్ అవుట్లో ఇంతకుముందు చెప్పడం ఒకటి మర్చిపోయాను, అందుకే చెప్పాను ఇది. ఇప్పుడు నెక్స్ట్ సరైన క్రమం అని దానిలో మనకు 67 క్వశ్చన్ నుండి మనకు 72 క్వశ్చన్స్ అయితే 6 మార్క్స్ సీరియల్గా ఇచ్చాడు ఇది క్వశ్చన్ పేపర్లో. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు తర్వాత వచ్చే అంటే ఒక క్రమంలో ఇస్తాడో అందులో ఒక ఆర్డర్ మిస్ అవుతుంది, ఆ ఆర్డర్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకు. సో అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 5, 11, 28, 53 డాష్ 175, 296. సో ఇలా ఇచ్చాడు దీన్ని. ఇది 67 క్వశ్చన్ ఇది. సో ఇవి ఒక సిరీస్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఆ సిరీస్ని బట్టి మనం సరైన క్రమాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది ఏ అంటే దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో గుర్తించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 6 ఉంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 17. మరి ఇక్కడికి వచ్చేసి డిఫరెన్స్ ఎంత ఉంది, 22, 25. 22 + 3 25. సో ఇక్కడ మనకు వచ్చే డిఫరెన్స్ ఎంత. సో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 స్క్వేర్ + 1 = 6 అవుతుంది. అలాగే ఈ 17 డిఫరెన్స్ వచ్చేసి మనకు ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఇది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది, 4 స్క్వేర్కి దగ్గరలో ఉంటాయి. 4 × 4 మన 16 కాబట్టి 4 స్క్వేర్ × 1 ఎంత అవుతుంది, 17 అవుతుంది. సో అలాగే మనకు 28 క్వశ్చన్ 28 ఉంది, 28కి 25. సో 25కి మనకు డైరెక్ట్ 5 స్క్వేర్ వస్తుంది కాబట్టి సో ఇది మనకు పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కండిషన్ చూసుకోవాలి. ఒకసారి నెక్స్ట్ రూట్లో కనుక వెళ్ళినట్లయితే ఒకసారి డైరెక్ట్ చూద్దాం. ఒకసారి డైరెక్ట్ కనుక చూసినట్లయితే ఇది 2 స్క్వేర్ + 1. సో డైరెక్ట్ వస్తుంది. సో డిఫరెన్స్ ఫస్ట్ అయితే డిఫరెన్స్ చూడాలి మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళిందంటే. సో ఎగ్జామ్లో మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ డిఫరెన్స్తో నెంబర్స్ చెక్ చేయాలి. ఆ తర్వాత మనం స్క్వేర్లో చూసుకోవాలి, తర్వాత క్యూబ్స్లో ఉంటుంది. సో ఆ తర్వాత టేబుల్స్, మల్టిపుల్స్ సో ఇవే ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఈ ఉన్న కండిషన్స్ అనేది అయితే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కండిషన్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ కండిషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి 2 స్క్వేర్ + 1 5 అవుతుంది. అలాగే 3 స్క్వేర్ మరి ఇది ఎంతకు దగ్గర ఉంది, 3 స్క్వేర్ ఎంత 9. 9కి ఎంత యాడ్ చేస్తే 11 అవుతుంది, 2 యాడ్ చేస్తే 11 అవుతుంది కాబట్టి ఓకే. ఇది 2, 3 మరి 28 ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది, 5 స్క్వేర్కి దగ్గరలో ఉంది. మరి 5 స్క్వేర్కి ఎంత యాడ్ చేస్తే 28 అవుతుంది, 3 అంటే 28. సో ఇది ఏ సిరీస్లో ఉంది, 2, 3, 5. నెక్స్ట్ 53 ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది, 7 స్క్వేర్ ప్లస్ ఎంత యాడ్ చేస్తే 53 అవుతుంది, +4. సో మనకు వచ్చేసి 53 అయింది. అంటే ఇది 2 స్క్వేర్ + 1, 3 స్క్వేర్ + 2, 5 స్క్వేర్ + 3, 7 స్క్వేర్ + 4. అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ప్రైమ్ నెంబర్స్ 2,
3, 5, 7 ఇవి ప్రైమ్ నెంబర్స్. అంటే నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత మనకు 11 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకు 1, 2, 3, 4 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 5 రావాలి. సో ఇప్పుడు ఆ లెటర్ ఎంత అవుతుంది 11 స్క్వేర్ ఎంత 121 ప్లస్ 5 సో 126. సో సరైన ఆర్డర్ వచ్చేసి మనకు 126. సో మన డిఫరెన్స్ సో మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇది 13 స్క్వేర్ 7 స్క్వేర్ తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్ మనకు 11 స్క్వేర్ 11 స్క్వేర్ తర్వాత ప్రైమ్ నెంబర్ 13 స్క్వేర్ 13 స్క్వేర్ ప్లస్ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. సో 13 స్క్వేర్ 169 ప్లస్ 6 169 ప్లస్ 6 175. సో ఇది మనకు టాలీ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ చెక్ చేయని అవసరం లేదు. ఆన్సర్ వచ్చేసి మనకు 126. సో ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఇది ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో ఉంది 126. ఆ పేపర్లో 126 ఉంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 68 7 6 11 13 15 20 19 27 23 15 20 19 27 23. సో ఇలా నెంబర్స్ ఎప్పుడైతే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో నెంబర్స్ చాలా వచ్చినాయంటే మనం ఒక నెంబర్ స్కిప్ చేసి చెక్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్కి అలాగే ఫస్ట్ 3 నెంబర్కి డిఫరెన్స్ చూసుకోండి ఫస్ట్ అయితే. సో అలా మ్యాచ్ కాకపోతే మీకు నెక్స్ట్ కండిషన్ అప్లై. ఎందుకంటే ఇలా నెంబర్స్ చాలా ఉన్నప్పుడు మీరు ఒక నెంబర్ స్కిప్ చేసి వాటి మధ్య డిఫరెన్స్ చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి కండిషన్ అప్లై చేద్దాం. ఇక్కడ 1 5 ఇక్కడ 2 ఇక్కడ 2. సో ఏమన్నా తేడా ఉందా ఇక్కడ మనకు ఏం ఇక్కడ లాజిక్ లేదు కాబట్టి సో ఈ రూట్లో మనం వెళ్ళకూడదు. సో ఈ రూట్లో వెళ్ళకూడదు. సో ఇలా ఎగ్జామ్లో కనుక క్వశ్చన్లో నెంబర్స్ ఎక్కువ ఇచ్చాడంటే మనం ఒక నెంబర్ స్కిప్ చేసి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. అంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఒక నెంబర్ స్కిప్ చేయాలి. అలాగే ఒక నెంబర్ స్కిప్ చేసి అంటే ఇలా చేయాలి. 1 1 1 స్కిప్ 1 అలాగే సో ఇక్కడ డిఫరెన్స్ 7 to 11 డిఫరెన్స్ ఎంత ఉంది +4. 11 to 15కి 11కు 15 కూడా +4. 15 to 19 +4. 15 to 19 అలా 19 to 23rd +4. సో మనకు ఆన్సర్ ఈ పేర్లో లేదు అంటే ఈ ప్యారలలో లేదు కాబట్టి నెక్స్ట్ ప్యారలలో చూద్దాం. అంటే 6 to 13కి వచ్చేసి మనకు 7 +7 యాడ్ అయింది. అలాగే 30 to 20కి వెళ్ళేసరికి +7. 20 to 27 +7. 27 to 27కి కూడా సేమ్ ప్లస్. ఎందుకంటే ఇది 7 సిరీస్లో ఉంది. మీద చూసినట్లయితే ఇక్కడ మీద +4 సిరీస్లో ఉంది. ఇక్కడ కింద +7 సిరీస్లో యాడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 27కి +7 యాడ్ చేస్తే 34 అవుతుంది. సో 34 వచ్చేసి మనకు ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. 68 క్వశ్చన్లో ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 34 అవుతుంది. సో ఇలా డిఫరెన్స్ 7తో యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ పేర్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి
సో మనకి ఇక్కడ అడగలేదు, మనం అడిగింది ఓన్లీ ఈ ప్యారల్లో అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 34. సో ఇలా ఆన్సర్ చేయాలి దీన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 69th క్వశ్చన్ 4, 10, 8, 18, 28, 40 dash 70, 88, 70, 88, 70, 88. సో డిఫరెన్స్ చెక్ చేయండి ఫస్ట్. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 4 to 10 6, అలాగే 10 to 18 8, 18 to 28 10, అలాగే 28 to 40 12. సో ఇక్కడ ఏ సిరీస్లో ఉంది? +2 యాడ్ అయింది, ప్రతి నెంబర్కి +2 యాడ్ అయింది కాబట్టి సో ఇక్కడ కూడా +2 యాడ్ చేస్తే 14 అవుతుంది. 40కి +14 యాడ్ చేస్తే 54. మరి 50 అంటే నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి మనం. +16 యాడ్ చేస్తే 70 రావాలి. సో ఆన్సర్ 70 వచ్చింది. సో దీనికి +18 యాడ్ చేస్తే 88. సో ఇలా ఆన్సర్ చేయాలి. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకు ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది 54. 69 క్వశ్చన్లో 54లో ఉంది ఇది. సో చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇది అర్థమైంది కదా. ప్లస్ మధ్యలో డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ మనకి ఎంత ఉంది? 4 to 10, అలాగే 10 to 18 డిఫరెన్స్ చెక్ చేసుకుంటే ఇలా ప్రతి నెంబర్కి మధ్యలో మీకు డిఫరెన్స్ +2 ఉంది కాబట్టి సో +2 యాడ్ చేసి ఇక్కడ మనకు 40కి 14 యాడ్ చేస్తే 54 వస్తుంది. ఎందుకంటే మనకు 10కి +2 యాడ్ చేస్తే 12 అయింది, అలాగే 12కి కూడా +2 యాడ్ చేస్తే 14 వస్తుంది. సో 14 + 40 54 వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ 54. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, (21, 55, 78, 105, 136. సో ఇది ఏ సిరీస్లో ఉంది? ఇది కూడా సేమ్ డిఫరెన్స్ చెక్ చేసుకోండి ఒకసారి. 22 + 5, 22 + 5 ఇది ఎంత వస్తుంది? 55, 15 + 8 23 డిఫరెన్స్. 55 నుంచి 78కి 23 డిఫరెన్స్. నెక్స్ట్ 78కి 105కి 27 వస్తుంది. అలాగే 36 - 5 31. అంటే ఇది 23 - 27 ఎంత డిఫరెన్స్? అంటే +4 యాడ్ అయింది. అంటే 23 నుంచి 27 వచ్చేసరికి +4 యాడ్ అయింది. సో 27 నుంచి మళ్ళీ 35 వచ్చేసరికి కూడా అదే సేమ్ 4 నెంబర్ యాడ్ అయింది కాబట్టి సో ఇక్కడ మనం రివర్స్ వర్కింగ్లో రావాలి. అంటే రివర్స్ వర్కింగ్ అంటే ఇక్కడ మనకి ఎంత రావాలి? దీన్ని బేస్ చేసుకుంటే 31 - 4 27, 27, 27 - 4 27 - 4 23, అలాగే 23 - 4 19. ఇప్పుడు 55 నుండి -55 నుండి -19 తీసేస్తే మనకు అదే ఆన్సర్. సో 15 6 అంటే 36 వస్తుంది ఇక్కడ మనకు 36. సో ఇక్కడ మనకి ఎంత రావాలి? నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 15 ఉంటుంది దీని మధ్య డిఫరెన్స్, అప్పుడే మనకు ఆన్సర్ టాలీ అవుతుంది. సో
సో 36 మైనస్ 21 15 డిఫరెన్స్. సో ఇది కూడా 19 to 15 వచ్చేసరికి -4 తగ్గింది. సో ప్రతి నెంబర్కి ఇది రివర్స్ వర్కింగ్లో చేయాల్సి ఉంటుంది ఈ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లం వచ్చేసి రివర్స్ వర్కింగ్లో చేయాలి, ఎందుకంటే మనకు స్టార్టింగే డాష్ ఇచ్చాడు కాబట్టి ఈ నెంబర్ను మనకు ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఆన్సర్ కనిపెట్టడం చాలా కష్టం. కాబట్టి 55 నుంచి వెళ్ళి 136 వరకు డిఫరెన్స్ చెక్ చేస్తూ మనం ఆన్సర్ రివర్స్ వర్కింగ్లో చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు 36. సో 36 మీకు ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. క్వశ్చన్ పేపర్ 69th క్వశ్చన్లో, సారీ ఇది 70th క్వశ్చన్, ఇది 70th క్వశ్చన్లో ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 3, 7, 13, 21, 31, 57, 73. ఇది 71 క్వశ్చన్. ఇది సో దీనికి మధ్యలో డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. నెంబర్ సిరీస్లో ఫస్ట్ స్టెప్, నెంబర్ సిరీస్లోనైనా కోడింగ్ డికోడింగ్లోనైనా మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది డిఫరెన్స్ చూసుకోవాలి ఫస్ట్. సో డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 4 ఉంది, ఇక్కడ 6, 8, 10. నెక్స్ట్ ఎంత రావాలి? 12. 4, 6, 8, 10, 12. సో ఈవెన్ నెంబర్స్ సీరియల్ ఈవెన్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ ఎంత వస్తుంది? ఇక్కడ 43. ఎందుకంటే 31కి +12 యాడ్ చేస్తే 43 వస్తుంది. సో అదే ఆన్సర్. సో 43కి మరి నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి? 14 యాడ్ చేస్తే 57. సో 14 + 43 = 57 కాబట్టి కండిషన్ వర్కౌట్ అయింది కాబట్టి సో ఆన్సర్ మనకు 43. సో 43 క్వశ్చన్ మనకు ఆప్షన్ 2లో ఉంది. 43 ఆప్షన్ 2 43. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి 72 క్వశ్చన్. 72, 24, 60, 120, 210, 504, అలాగే 720. సో ఇప్పుడు మనకు ఇది కూడా సేమ్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఎంత ఉంది? 24 to 60, 36. 60 to 120, 60. అలాగే 120 to 210, 90 డిఫరెన్స్. మరి ఇక్కడ 216 డిఫరెన్స్ ఉంది. అలాగే మరి 36కి 66కి 24 డిఫరెన్స్. అట్లానే 60 నుండి 90 వరకు 30. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 6 యాడ్ అయింది కాబట్టి 6 మల్టిపుల్ ఇది. 6 4s 24, 6 5s 30. నెక్స్ట్ 16 to 6 36. మరి
90కి మనం 36 యాడ్ చేస్తే 126 వస్తుంది. (90 + 36 = 126). సో 126 మరి ఏ నెంబర్కి యాడ్ చేయాలి? ఈ నెంబర్కి యాడ్ చేయాలి. 126 210 336. సో 336 మనకు వచ్చేసి ఆన్సర్. సో ఇక్కడ మనం మరి 6 మల్టిపుల్స్ కరెక్ట్ అయినా కదా చెక్ చేసుకోవాలంటే మనం నెక్స్ట్ ఈ కండిషన్ వరకు అంటే 504 వరకు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో 36 అయితే యాడ్ చేసాం మనం. 6 6 మరి 6 × 7 ఎంత? 42. 42కి 42 మనం దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ వచ్చిన 126 నెంబర్కి 126. అప్పుడు ఎంత అవుతుంది? 168. మరి 168 మనకు వచ్చిన ఆన్సర్తో యాడ్ చేయాలి. 168 - 336. అప్పుడు ఎంత అవుతుంది? 405. 504 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 36. సో 36 కరెక్టే అనమాట. అంటే మనం ఇక్కడ దాకా చేసి వదిలిపెట్టదు ఎప్పుడైనా కూడా 504 వరకు అంటే నెక్స్ట్ ఈ నెంబర్ వరకు మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనం ఆన్సర్ రైట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది తెలుస్తుంది. కాబట్టి సో మనం ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వరకు చేయాలి. ఎందుకంటే ఇది 6 మల్టిపుల్ కాబట్టి 6 × 4 6 × 5 6 × 6 అలాగే 6 × 7. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా 6 × 8 అవుతుంది. సో అప్పుడే మనకు 216 వస్తుంది. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 58లో ఇచ్చాడు. అందుకని ఇక్కడ 58 రాశాను మీకు. 61 నుంచి 72 11 మార్క్స్. అలాగే 58th క్వశ్చన్ 58 క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 134 8 15 27 8 15 27. సో ఫైండ్ ద ఆన్సర్. సో సరైన క్రమంలో గుర్తించడని ఇచ్చాడు దీన్ని. సో ఇది దీనికి సంబంధించింది. అంటే సరైన క్రమంలో గుర్తించండి. అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత ఉంది? 2. నెక్స్ట్ డిఫరెన్స్ 1 4 7 15 12. సరే ఒకసారి చెక్ చేసుకోండి ఏమన్నా లాజిక్ ఉందా ఇందులో? 2 1 4 7 12. సో ఇది దీన్ని గెస్ చేయడం కష్టం కాబట్టి మనం ఇలా వెళ్ళకూడదు. నెక్స్ట్ వచ్చేసి 1 3 అంటే 1 + 3 ఎంత అయింది? 1 + 3 ఎంత అవుతుంది? 4. సో మనకి ఇక్కడ 4 రైట్. నెక్స్ట్ 1 + 3 + 4. నెక్స్ట్ 1 + 3 + 4 8. సో మనకి ఇక్కడ 8. అలాగే 3 + 4 + 8 3 + 4 + 8 3 + 4 7 7 + 5 7 + 8 15. మనకెంత? ఈ 15. సో నెక్స్ట్ వచ్చేసి 15 వచ్చింది. అలాగే 4 8 15 4 + 8 + 15 ఎంత వస్తుంది? 20. ఇది 12 + 15 ఎంత మనకి? 27. సో 27 వచ్చేసింది. సో మనం అలాగే మనకు కావాల్సిన ఆన్సర్ 8 + 15 + 27 ఎంత అవుతుంది? 35 35 + 15 ఎంత? 50. సో ఆన్సర్ వచ్చేసి 50. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇది మీకు ఆన్సర్ వచ్చేసి ఇది ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3లో ఉంది. సో ఇలా చేయాల్సి ఉంటుంది ఈ ఆన్సర్ని. అలాగే
సో నెంబర్ సిరీస్కి సంబంధించి మీకు 12 మార్క్స్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెంబర్ సిరీస్కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక ఇంట్రడక్షన్ పార్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని డిఫరెంట్ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. 12 to 15 మెథడ్స్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ క్లాస్ అలాగే డిఫరెంట్ మెథడ్స్ అయితే నేను నెక్స్ట్ పార్ట్ 2 నెంబర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బేసిక్స్ అన్నీ అందులో చెప్పాను కాబట్టి మీకు మెయిన్ కాన్సెప్ట్ అనేది ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ పేపర్ కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ మీకు డైరెక్ట్ చూస్తే అర్థం కాదు. సో ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. ఆ తర్వాత పార్ట్ 2లో మీకు డిఫరెంట్ మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత మీకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను 2016కి సంబంధించిన పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్ఐకి సంబంధించి ఇది ప్రిలిమ్స్లో ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి 2016 మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఎస్ఐకి సంబంధించి, అలాగే 2018 ఎస్ఐది మెయిన్స్ అలాగే ప్రిలిమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మరియు విఆర్ఓ ఆర్ఆర్బి అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా మీకు నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎస్ఐ క్వశ్చన్ పేపర్లో మీకు దాదాపు 12 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మీకు అన్నీ కవర్ చేయడం చాలా ఇబ్బంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీకు ఒకే వీడియోలో చేయడం పాసిబుల్ అవుతుంది, కానీ ఇవన్నీ చెప్పడం పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించి మీకు డీటెయిల్గా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.